జాన్ రెడ్డి తీగల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభోదయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డిఎస్సిలో విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ఒక విద్యా పథకాన్ని మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. ఈ విద్యా పథకం నుంచి తప్పనిసరిగా మొన్న తెలంగాణ డిఎస్సిలో ఫర్దర్ రేపు ఏపీ డిఎస్సిలో ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ విద్యా పథకం అనేది అప్డేట్ కావడం జరిగింది. చాలా సందర్భంలో చెప్తూ ఉంటాను, ఒకసారి నేర్చుకున్నటువంటి కంటెంట్ మన పిఐ ఎప్పుడు అలానే ఉండదు. అది నిత్యం వర్తమాన భారతదేశంలో విద్యా పోకడలో భాగంగా నిత్యం మారుతూనే ఉంటుంది. కాబట్టి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. అదే ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చి పిఎం పోషణ లేదా మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్ స్కీమ్ ఎలా వచ్చింది, మిడ్ డే మీల్ స్కీమ్ మరి ఎలా పిఎం పోషణగా రూపాంతరం చెందింది, దాని లక్ష్యాలు ఏంటి, దాని ఆశయాలు ఏంటి, ఏ కాల నిర్ణయం పెట్టుకున్నారు, ఏ కాలంలో ఏమి సాధించాలనుకున్నారో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. ఈ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఈరోజు మనది ఏంటి అంటే ఈ యొక్క పిఎం పోషణ, ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్. పిఎం పోషణ ఫుల్ ఫామ్ ఏంది అంటే పిఎం అంటే ప్రధానమంత్రి, ఇక్కడ పిఓ అంటే పోషణ, ఎస్హెచ్ఓ అంటే శక్తి, ఎన్ అంటే నిర్మాణం. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి పోషక శక్తి నిర్మాణ్ కార్యక్రమం, ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్. పిఎం పోషణ, పిఎం అంటే అందరికీ వచ్చు, అది రాని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మరి పోషణలో పిఓ తీసుకుంటే మనం పోషణ అని గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్ తీసుకుంటే శక్తి అని గుర్తుపెట్టుకోండి, ఎన్ అంటే నిర్మాణ్. ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ అడిగితే. రైట్, ఏంటి ఈ కార్యక్రమం అనేది కూడా చూద్దాం. ఈ పిఎం పోషణ కార్యక్రమం ప్రజెంట్ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అమలవుతుంది, మిడ్ డే మీల్స్ పథకంలో భాగంగా అమలవుతూ ఉంది. అంటే మధ్యాహ్న భోజన పథకాన్ని దాని రూపాంతరం చెంది అది పిఎం పోషణగా మారింది. అంటే కేవలం మధ్యాహ్న భోజనాన్నే పిఎం పోషణగా మారుస్తున్నారంటే లేదు. యొక్క పోషణ అభియాన్ అనే కార్యక్రమం ఉండేది 2018లో తీసుకొచ్చిన పోషణ అభియాన్ కార్యక్రమం. అంతకుముందు అమలవుతున్నటువంటి మధ్యాహ్న భోజనం రెండు పథకాలను కలిపి పిఎం పోషణ పథకాన్ని 2021-22 విద్యా సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఇప్పుడు మనం పిఎం పోషణ గురించి డిస్కస్ చేయాలి అంటే దానికి ముందు రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ రెండు ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఒకటి మిడ్ డే మీల్స్, రెండోది పోషణ అభియాన్. ఈ రెండు కార్యక్రమాల సమ్మిళితమే పోషణ అభియాన్ అనేటటువంటి పిఎం పోషణ కార్యక్రమం. కాబట్టి ఆ రెండింటి గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క పిఎం పోషణ కానీ మిడ్ డే మీల్స్ యొక్క లోగో కూడా ఇంపార్టెంటే. మనకు 8 మంది రౌండ్గా ఉంటారు ప్లేట్ పట్టుకొని, 4 బాలికలు 4 బాయ్స్, 4 బాయ్స్ 4 గర్ల్స్ ఉంటారు. లోగో కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు దాన్ని కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు, జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం ఏంటి. ఈ మధ్యాహ్న భోజన పథకం ఏం జరిగింది అనేది ఒక్కసారి దీని నేపథ్యం చూద్దాం. మరి మధ్యాహ్న భోజన పథకం యొక్క చరిత్రను మనం పరిశీలిస్తే స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో తొలిసారిగా మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించింది 1925లో మద్రాస్ మున్సిపాలిటీ. ఎవరండి? మద్రాస్ మున్సిపాలిటీ. చాలా టైమ్స్ ఈ ప్రశ్న ఎగ్జామ్లో రావడం జరిగింది. స్వాతంత్రానికి పూర్వం మద్రాస్ మున్సిపాలిటీలో పాఠశాల పిల్లల్లో నిలకడ పెంచాలనే ఉద్దేశంతో ఆనాడు మద్రాస్ మున్సిపాలిటీ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది 1925-26 విద్యా సంవత్సరములో. అంటే మన దేశంలో స్వాతంత్రానికి పూర్వం మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా, మొట్టమొదటి మున్సిపాలిటీగా ఈ యొక్క మద్రాస్ ప్రాంతాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాంతంలో ఫ్రెంచి వారి ఆధీనంలో ఉన్నటువంటి పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి 1930లో పుదుచ్చేరి లేదా మనం పాండిచ్చేరి అంటాం. ఈ పాండిచ్చేరి కూడా స్వాతంత్రానికి పూర్వం 1930లో ఆ పుదుచ్చేరి ప్రాంతంలో మధ్యాహ్న భోజనాన్ని అందించే ప్రయత్నం చేయడం జరిగింది.
ఈ రెండు స్వాతంత్రానికి పూర్వం మధ్యాహ్న భోజనాన్ని అందించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్య రాష్ట్ర జాబితాలో పొందుపరిచింది. ఇప్పుడు చెప్పే నేను కాన్సెప్ట్ ఈ 20 నిమిషాల కాన్సెప్ట్లో దాదాపు 40 నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్న జాగ్రత్తగా అయినండి. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది. రాష్ట్ర జాబితాలో ఉన్నప్పుడు ఆ విద్యా పర్యవేక్షణ, విద్యా బాధ్యత అంతా రాష్ట్రాలు చూసుకునేది. ఇలాంటి సందర్భంలో 1953లో స్వాతంత్ర అనంతరం మన దేశంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రం అండి? ఎందుకు సార్? అప్పుడు విద్య ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితాలో ఉంది. మళ్ళా ఇక్కడికి వస్తున్నా. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యని ఎక్కడికి మార్చింది అంటే ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. మరి 1953లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధ్యాహ్న భోజనాన్ని అమలు చేసింది. ఆ తర్వాత 1960లో మనం చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి కామరాజు, తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు సీఎంగా ఉన్నప్పుడు తమిళనాడులో ఎంపిక చేసిన ఒక్క జిల్లాలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించాడు. మరి ఒక్క జిల్లాలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభిస్తే మిగిలిన జిల్లాల కన్నా ఈ మధ్యాహ్న భోజనం ప్రారంభించిన జిల్లాలలో పిల్లల హాజరు శాతం పెరిగింది, నిలకడ పెరిగింది, డ్రాప్ అవుట్ తగ్గింది. దీనితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కామరాజు తమిళనాడు వ్యాప్తంగా 1964 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశాడు. ఆ తర్వాత 1982-83లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్యాహ్న భోజనం ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు ఈ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించి నిధుల కొరత వల్ల దాన్ని విరమించుకోవడం జరిగింది. ఆ తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ఉమ్మడి జాబితాలోకి రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా డ్రాప్ అవుట్ రేటు పెరిగిపోతుంది, పాఠశాలలో నిలకడ తగ్గిపోతుంది, డ్రాప్ అవుట్ రేటు పెరిగిపోతుంది. పిల్లల్లో పోషకాహార లోపం ఉందని భావించిన జాతీయ పోషకాహార సంస్థ సిఫారసు మేరకు దేశవ్యాప్తంగా 1995 అది ఆగస్టు 15వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించింది. ఈ పాయింట్ బాగా ఇంపార్టెంట్. అంటే 95 ఆగస్టు 15 కన్నా ముందు కొన్ని రాష్ట్రాలు సొంత ఖర్చుతో చేశాయి. కానీ 95 తర్వాత 76 తర్వాత విద్య ఉమ్మడి జాబితాలోకి రావడం, జాతీయ పోషకాహార సంస్థ నేషనల్ న్యూట్రిషన్ సపోర్ట్ వాళ్ళు సిఫారసు చేశారు. ఏమని? పిల్లల్లో పోషకాహార లోపం ఉంది అని. అలాంటి సందర్భంలో 1995 ఆగస్టు 15న ఈ సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించింది. 1 నుంచి 7th క్లాస్ పిల్లల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. లేదా ఎలిమెంటరీ స్థాయి పిల్లల కోసం, ఎలిమెంటరీ లెవెల్ పిల్లల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు స్టార్టింగ్ లో ఏం చేశారు అంటే దక్షిణ భారతదేశంలో అయితే నెలకు 3 కేజీల బియ్యం, ఉత్తర భారతదేశంలో అయితే 3 కేజీల గోధుమలు బడికి సక్రమంగా రోజు హాజరయ్యే పిల్లవానికి పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో నెలకు 3 కేజీల బియ్యం ఇచ్చారు. సౌత్ ఇండియాలో రైస్ ఇచ్చారు, నార్త్ ఇండియాలో గోధుమలు అనేవి పంపిణీ చేయడం జరిగింది. మరి ఎందుకు ప్రారంభించారు సార్ ఈ కార్యక్రమం అంటే ఇప్పుడు చెప్తా చూడండి. మిడ్ డే మీల్స్ 1995 ఆగస్టు 15 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ 3 ప్రధాన ఉద్దేశాల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకటి నమోదు, 2 నిలకడ. ఏంటండి? నిలకడ. మూడోది ఏంది అంటే పోషకాహారం. ఏంటది? పోషకాహారం. ఈ 3 లక్ష్యాల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు చెప్తా మధ్యాహ్న భోజనం యొక్క ప్రధాన ఉద్దేశాలు 3. బడి ఈడు పిల్లలందరినీ గుర్తించి మధ్యాహ్న భోజనం పెడితే వారు బడిలోకి వస్తారు, ఎన్రోల్మెంట్ అవుతారు. ఎన్రోల్మెంట్ కావాలి, నమోదు చేయాలి. బడి బయట పిల్లలంటే 6 నుంచి 14 పిల్లలంతా పాఠశాలలో ఉండాలి, బడి బయట ఉండొద్దు. దాని పాఠశాల ఎన్రోల్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి నమోదు అంటాం. సార్వజనీన ప్రాథమిక విద్యకు నాంది పలికింది మధ్యాహ్న భోజన పథకం. సార్వజనీన ప్రాథమిక విద్య అంటే యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అత్యంత ఇంపార్టెంట్ ఇచ్చింది. దానిలో భాగంగా 6 నుంచి 14 పిల్లలందరినీ బడిలో చేర్పించడం.
రెండు నిలకడ. మరి బడిలోకి వచ్చిన పిల్లవాడు ఉంటున్నాడా? సంవత్సరం మొత్తం బడికి రావట్లేడు, మధ్యలో డ్రాప్ అవుట్ అవుతున్నాడు, బడి డుమ్మా కొడుతున్నాడు. ఆ మధ్యాహ్న భోజనం ద్వారా పిల్లల్లో నిలకడ పెంచాలనేది రెండో లక్ష్యంగా తీసుకున్నారు. ఒకటి, 6 నుంచి 14 పిల్లలందరినీ పట్టుకొచ్చి బడిలో జాయిన్ చేయాలి. రెండు, వాడు సంవత్సరం మొత్తం బడి కంటిన్యూగా రావాలి, డ్రాప్ అవుట్ లేకుండా కాపాడాన్ని నిలకడ అన్న. 3, పోషకాహారం. పేద పిల్లలకు ఆహార భద్రత కల్పించి వారిలో పోషక లోపాలు నివారించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన విద్యా పథకమే మిడ్ డే మీల్స్. అంటే ఇది 3వ లక్ష్యం. 1 ఎన్రోల్మెంట్, 2 నిలకడ, 3 యొక్క పోషక ఆహారము, సంతులిత ఆహారము, పోషక లోప నివారణ. ఈ 3 లక్ష్యాల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మళ్ళీ మర్చిపోరు కదా, ఈ కింది వానిలో మిడ్ డే మీల్స్ లక్ష్యం కానిది అంటాడు. 1 నమోదు, 2 నిలకడ, 3 పోషకాహారం, 4 పరీక్షలో ఉత్తీర్ణు కావడం అంటాడు. పరీక్ష ఉత్తీర్ణకు మిడ్ డే మీల్స్ కు సంబంధం లేదు. మిడ్ డే మీల్స్ 3 లక్ష్యాల కోసం తీసుకొచ్చా. 1 ఎన్రోల్మెంట్, 2 స్టెబిలిటీ నిలకడ ఉండాలి, అంటే డ్రాప్ అవుట్ నివారించగలగాలి, 3 పోషకాహారం. భారతదేశంలో పాఠశాల స్థాయిలో డ్రాప్ అవుట్ ని భారీగా తగ్గించిన విద్యా పథకం మిడ్ డే మీల్స్. బాలికల్లో డ్రాప్ అవుట్ తగ్గించిన విద్యా పథకం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు 2004 జూలై 1న ప్రారంభించిన కేజీబీవీలు బాలికల్లో డ్రాప్ అవుట్ తగ్గించగలిగింది. కానీ మొత్తం దేశవ్యాప్తంగా విద్యలో డ్రాప్ అవుట్ తగ్గించిన విద్యా పథకం ఏదయ్యా అంటే మధ్యాహ్న భోజన పథకం. మరి ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు దేశంలో ఎలిమెంటరీ స్థాయిలో గవర్నమెంట్ మరియు ఎయిడెడ్ అంటే ప్రభుత్వ మరియు ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే బడుల్లో చదివే పిల్లలకు మాత్రమే ఈ మధ్యాహ్న భోజనం అమలయ్యేది. ఎక్కడెక్కడ పూర్తిగా గవర్నమెంట్ అయినా కావాలి, ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే బడులు అంటే ఎయిడెడ్ స్కూల్ అంటాం. ప్రైవేటు పాఠశాలకు గ్రాంట్లు మంజూరు చేయాలని సూచించిన విద్యా కమిటీ చార్లెస్ వుడ్ కమిటీ, ఆంగ్ల విద్యకు మగ్నా కాటగా పేర్కొన్న చార్లెస్ వుడ్ నివేదిక. ఇక్కడ పాయింట్ కూడా చెప్పిన గుర్తుపెట్టుకోండి, ప్రైవేటు పాఠశాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలని చెప్పింది కూడా ఆధునిక విద్యా విధానానికి పితామహుడుగా పేరు పొందిన చార్లెస్ వుడ్. ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా చార్లెస్ గ్రాంట్. పాలసీ పితామహుడు చార్లెస్ వుడ్. ఆ చార్లెస్ వుడ్ ఏం చెప్తాడు అంటే దేశంలో ప్రైవేటు పాఠశాలకు గ్రాంట్లు మంజూరు చేయాలి అంటాడు. మరి ఈ మధ్యాహ్న భోజనం కూడా ప్రభుత్వ గ్రాంట్లతో నడిచేటటువంటి పాఠశాల పిల్లలకు మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు ఇద్దరు సంయుక్తంగా ఈ మధ్యాహ్న భోజనాన్ని అమలు చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి సందర్భంలో గోధుమలు బియ్యము ఇవ్వడం వల్ల ఆ బియ్యం ఇచ్చిన ప్రతి నెల చివరిలో బియ్యం ఇస్తాం. ఆ బియ్యం ఇచ్చినాడు, గోధుమలు ఇచ్చినాడే పిల్లవాడు బడికి వస్తుండు, మధ్యలో డుమ్మా కొట్టి పనికి పోతున్నాడు. ఇలాంటి సందర్భంలో 1998 ప్రాంతంలో ఆధునిక భారతదేశంలో స్వాతంత్ర అనంతరం పుదుచ్చేరి రాష్ట్రం వండిన మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించింది. ఏదండి? పాండిచేరి లేదా పుదుచ్చేరి వండిన మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 2001 నవంబర్లో ఈ పథకం మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏం చేసింది అంటే దేశవ్యాప్తంగా మీరు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు, సంతోషకం. బాలకులు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 24, చైల్డ్ రైట్ కన్వెన్షన్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది చైల్డ్, బాలకుల ఒడంబడిక, దీనిలో ఉన్నటువంటి సెక్షన్ ప్రకారం పిల్లవానికి పోషకాహారం అందించాలి. ఆ పోషకాహారాన్ని మీరు బడిలోనే వండిన మధ్యాహ్న భోజనాన్ని అందించండి అని 2001 నవంబర్లో సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వాద్యంలో భాగంగా ఈ కేసుని విచారిస్తూ కేంద్రాన్ని ఆదేశించింది. ఎప్పుడైతే కేంద్రాన్ని ఆదేశించిందో సెంట్రల్ గవర్నమెంట్ 2002 నుండి ఈ మధ్యాహ్న భోజనంలో భాగంగా వండిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంది. కానీ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే 2001 నుంచే మన దగ్గర కూడా వండిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. మరి వండిన మధ్యాహ్న భోజనం ప్రారంభంలో 1 నుంచి 7th క్లాస్ వర్తించేది, 1 నుంచి 7th క్లాస్కే వర్తించేది. ఆ తర్వాత 2002 ఇదో ప్రశ్న చూడండి, 2002 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 21 సబ్ ఆర్టికల్ ఏ జోడించి విద్యని ఫండమెంటల్ రైట్ గా చేయడంతోనే ఈ వండిన మధ్యాహ్న భోజన పథకం 1 నుంచి 8th క్లాస్ కు అమలైంది.
మరి 1 నుంచి 8th క్లాస్కి అమలవుతుంది, 9, 10కి అమలు కావట్లేదు. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 2008-9 విద్యా సంవత్సరం నుండి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో, స్టేట్ గవర్నమెంట్ సొంత ఖర్చుతో 9, 10 తరగతులకు కూడా వండిన మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరిగింది. ఇలా అందిస్తుంది. మరి ఈ మధ్యాహ్న భోజన పథకం ఇలా రూపాంతరం చెందింది. 1 నుంచి 8కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ నిధులు సమకూర్చుతాయి. 9, 10కి కేవలం స్టేట్ గవర్నమెంట్ మాత్రమే నిధులను సమకూర్చుతుంది, వండిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలు 3. 1, బడిగీడు పిల్లల్ని బడిలో చేర్పించడం. 2, బడిలో నిలకడ పెంచి డ్రాప్ అవుట్ తగ్గించడం. 3, పోషకాహార లోపాన్ని సరిచేయడం లేదా పేద పిల్లలకు ఆహార భద్రత కల్పించడమే ఈ మిడ్ డే మీల్స్ యొక్క ప్రధాన ఉద్దేశాలుగా ఈ కార్యక్రమం అమలవుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ మిడ్ డే మీల్స్ అమలవుతున్న సందర్భంలో దీన్ని అమలు చేసుకుంటూ వచ్చారు. ఇంతవరకు మిడ్ డే మీల్స్ మీద మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, పిఎం పోషణ. పిఎం పోషణ కంటే ముందు పోషణ అభియాన్. ఏంటి పోషణ అభియాన్? ఈ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని 2018 మార్చి 8 ఏం జరుపుకుంటాం? అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా. ఆ రోజున మినిస్టర్ ఆఫ్ ది హ్యూమన్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ 2018 మార్చి 8న పోషణ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎందుకు? పోషణ అభియాన్ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాలు 4. ప్రధాన ఉద్దేశాలు 4 ఉద్దేశాల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 1, 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పోషకాహార లోపాన్ని నివారించడం. 2వది ఏంటి అంటే గర్భిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించడం. 3, పాలిచ్చేటటువంటి తల్లులు, ఫీడింగ్ తల్లులు అంటే పిల్లవానికి డెలివరీ అయిన తర్వాత పాలిచ్చే తల్లులకు పోషకాహారాన్ని అందించడం. 4, కౌమార దశలో ఉన్న బాలికలకు పోషకాహార లోపాన్ని సరిచేయడం. అంటే ఈ 4కి పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 1, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ECCEలు అంటాం, లేదా బాలవాటికలు అంటాం, లేదా అంగన్వాడీ స్కూల్స్ అంటాం. 3 to 6 పిల్లల కోసం నిర్మించినవి. ఆ అంగన్వాడీ స్కూల్లో పిల్లవానికి పోషకాహారాన్ని అందించడం, గర్భిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించడం, పాలిచ్చే తల్లులకు పోషకాహారాన్ని అందించడం, కౌమార దశలో ఉన్న బాలికలకు కూడా పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో 2018 మార్చి 8న సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్ ఆఫ్ ది హ్యూమన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మంత్రిత్వ శాఖ వాళ్ళు సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికంటే ముందు ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, శిశు సమగ్ర అభివృద్ధి పథకం ఇందిరమ్మ తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేసి అక్కడ అంగన్వాడీ స్కూల్లో పిల్లవానికి పోషకాహారాన్ని అందించి తల్లికి కూడా పోషకాహారాన్ని అందిస్తున్న సందర్భంలో ఇంకా దేశంలో పోషకాహారం అందడం లేదు. అనేక మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చిన్నప్పుడే పోషకాహారం అందించి పోషకాహార లోపాన్ని నివారించాలనే ఉద్దేశంతో పాలిచ్చే తల్లులకు, గర్భిణీ తల్లులకు, కౌమారదశ బాలికలకు, 6 లోపు ఉన్నటువంటి పిల్లలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క పోషణ అభియాన్ కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న 5 సంవత్సరాలలో, అంటే ఎప్పుడు సార్? 2018 నుండి 2023 వరకు దేశంలో పోషకాహార లోపం అనేది ఉండొద్దు, అందరిలో పోషకాహారాన్ని నివారించాలనే ఉద్దేశం. లాస్ట్ ఇయర్ తెలంగాణలో ఈ బిట్ అడిగాడు. పిఎం పోషణ అభియాన్ ఎవరికి ఉద్దేశించింది అంటే 1 చిన్న పిల్లలు, 2 కౌమార బాలికలు, 3 పాలిచ్చే తల్లులు, 4 గర్భిణీ స్త్రీల యొక్క పోషకాహారాన్ని నివారించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ కార్యక్రమం రానున్న 5 సంవత్సరాల్లో 2018 నుంచి 2023 మధ్యలో ఈ యొక్క పోషకాహార లోపాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాం విజయవంతమైంది. అంగన్వాడీలో భాగంగా వారికి పోషకాహారాన్ని, గుడ్డు, పాలు, అదేవిధంగా రకరకాల పోషకాహారాన్ని వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పోషకాహారం ఎప్పుడైతే ఈ పోషణ అభియాన్ విజయవంతమైందో పాఠశాలలో మిడ్ డే మీల్స్ ని కూడా రూపాంతరం చెంది పాఠశాల పిల్లలకు కూడా పోషకాహారం నివారించాలి,
పోషక విలువలు వారిలో పెంపొందించాలి, వారికి వేడి వేడి నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని భావించిన సెంట్రల్ గవర్నమెంట్ 2001లో తీసుకొచ్చిన విద్యా పథకమే పిఎం పోషణ. ఇప్పుడు అర్థమైందిగా మీకు, పిఎం పోషణ రావడానికి ఒకటి మిడ్ డే మీల్స్, 2 పోషణ అభియాన్, ఈ 2 ప్రోగ్రామ్స్ మిక్స్ అయి పోషణ పిఎం పోషణ అనేటువంటి కార్యక్రమం వచ్చింది. ఇప్పుడు చూద్దాం పిఎం పోషణ. పిఎం పోషణ అంటే ఏం చెప్పినా, పి అంటే పిఎం ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్, ప్రధానమంత్రి పిఓ పోషణ, ఎస్హెచ్ఏ శక్తి, ఎన్ అంటే నిర్మాణం, ఇది పోషణ, ఇది శక్తి, ఈ ఎన్ అంటే నిర్మాణ్. ప్రధానమంత్రి శక్తి పోషణ శక్తి నిర్మాణ్ కార్యక్రమాన్ని మిడ్ డే మీల్ స్థానంలో 2021-22 విద్యా సంవత్సరంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ యొక్క పాఠశాలలో పిల్లలకు పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో 2021-22లో మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని పేరు మార్చుతూ పిఎం పోషణగా మార్చడం జరిగింది. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం రానున్న 5 సంవత్సరాలలో, బాగా గుర్తుపెట్టుకోండి, రానున్న 5 సంవత్సరాలు అంటే ఎప్పుడు సార్, 21-22 అంటే ఏం రావాలి, 2025-26 నాటికి దేశంలో బడిఈడు పిల్లలందరికీ పోషకాహార లోపాన్ని నివారించాలి, అదేవిధంగా డ్రాప్ అవుట్ తగ్గించి అందరినీ పాఠశాలలో ఎన్రోల్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ గవర్నమెంట్ 1 to 8 క్లాస్ వరకు కేంద్ర రాష్ట్రాలు ఇద్దరూ నిధులు ఇస్తాయి. 9-10 తరగతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు సొంత ఖర్చుతో రాష్ట్రమే భరిస్తుంది. దీనికైతే కేంద్రము మరియు రాష్ట్రాలు నిధులు అనేవి సమకూర్చుతూ ఉంటాయి. మరి పిఎం పోషణలో ఇప్పుడు ఏం చేస్తాం సార్, ఇప్పుడు చూద్దాం పిఎం పోషణ ఉద్దేశాలు. ఇప్పుడు 2 కలిసి ఉంటాయి. ఒకటి బాలవాటికలు. బాలవాటికలు అంటే ఏం చెప్పినా, ఒకటి దాన్ని ఈసీసీఈలు లేదా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు పోషకాహారాన్ని అందించడం, అదేవిధంగా ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే, అంటే పూర్తిగా గవర్నమెంట్ నిధులతో నడిచేటటువంటి ఎయిడెడ్ స్కూళ్లలో 1 నుంచి 8 క్లాస్ పిల్లలకు పోషకాహార మధ్యాహ్న భోజనాన్ని అందించడం, ఒకటి అంగన్వాడీ స్కూలు, 2 ప్రభుత్వ పాఠశాలలో ఉన్న లేదా ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే ఎయిడెడ్ స్కూల్ పిల్లలకు పోషక మధ్యాహ్న భోజనాన్ని అందించడం, 3వది మీకు ఆల్రెడీ తెలుసు, తల్లులు లేదా గర్భిణీలకు పోషకాహారాన్ని అందించడం. ఈ 3 ఉద్దేశాలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ 2 ఉద్దేశాలు పిఎం పోషణ అభియాన్లో ఉండే వాటిని కూడా ఇక్కడ యాడ్ చేశారు. ఈ యొక్క 3 ఉద్దేశాల కోసం గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్, అంగన్వాడీ స్కూల్, అదేవిధంగా క్యారింగ్ ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఫీడింగ్ ఇచ్చేటటువంటి ఫీడింగ్ ఇచ్చినటువంటి తల్లికి పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తారంటే ప్రతి పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, అదేవిధంగా తిథి భోజనాలు ఏర్పాటు చేయడం. తిథి భోజనాలు అంటే ఏదైనా పండుగ కానీ, గొప్ప వ్యక్తుల బర్త్డేలు కానీ, మీ దాతల యొక్క బర్త్డేలు ఉంటే, ఏదైనా స్పెషల్ డే ఉంటే ఆ గ్రామంలో కానీ ఆ ప్రాంతంలో కానీ, ఉదాహరణకు ఆ గ్రామంలో ఒక భూస్వామి ఉన్నాడు అనుకుందాం, లేదా ఆ గ్రామంలో ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు అనుకుందాం, ఆ ఎన్ఆర్ఐ కొడుకులో పిల్లలు ఉంటే వాళ్ళ బర్త్డే, ఆ బర్త్డే సందర్భంగా నాణ్యమైన మధ్యాహ్న భోజనం పిల్లలకు అందించడం, అంటే దాతగా వచ్చి దాన్ని తిథి భోజనం అంట. ఏదైనా గృహప్రవేశం ఉంది, లేదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు, లేదా ఒక ప్రత్యేక పండుగ రోజు ఉంది, అలాంటప్పుడు ఎవరైనా దాతలు ముందుకొచ్చి పాఠశాలలో పిల్లలకు తిథి భోజనం అంటే ఆ రోజు వాళ్ళ సొంత ఖర్చుతో భోజనాన్ని అందించడం, రెగ్యులర్గా పాఠశాలలో పోషకాహారాన్ని అందించడం. 2 బడిలో ఖాళీ స్థలం ఉంటే కిచెన్ గార్డెన్స్ పెంచడం, అంటే బడిలో ఖాళీ స్థలం ఉంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కూరగాయలు, ఆకుకూరలు పెంచుకునే విధంగా పాఠశాలలో ప్రోత్సహించడం. అదేవిధంగా 3వ లక్ష్యం ఏంటి దీంట్లో భాగంగా అంటే, ఆ యొక్క ఆవాసములో ఉన్నటువంటి రైతులు లేదా స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, మహిళా సంఘాలు అంటాం,
ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ రైతులు కానీ ఈ యొక్క మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు పండిస్తే వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవడం, కూరగాయలు కానీ రైస్ కానీ కారం కానీ లేదా ఆకుకూరలు కానీ ఆవాసంలో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళు ఇస్తే, లేదా స్వయం సహాయక బృందాలు ఉంటే వాళ్ళు కూడా చేస్తుంటే అక్కడి నుంచే నేరుగా తీసుకునే అవకాశం కల్పించడం, తిథి భోజనం కల్పించడం, కిచెన్ గార్డెన్లను పెంచడం, పోషకాహారాన్ని అందించడం అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ పిఎం పోషణ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం 2025-26 నాటికి ఈ పోషకాహార లోపం లేని దేశంగా మన దేశాన్ని చూడాలనే ఉద్దేశంతో విద్యా పథకమే ఈ యొక్క పిఎం పోషణ. ఎందుకు అంటే ఇంతకుముందు కండిషన్లు ఎక్కువ ఉండేది. అంటే ప్రభుత్వం ఇచ్చిన బియ్యమే ఉండాలి, ప్రభుత్వం ఇచ్చిన సరుకులే తీసుకోవాలి. కానీ ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని భాగస్వామ్యం చేశారు. చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని భాగస్వామ్యం చేయడం, ఎవరైనా దాతలుంటే వారు వెళ్ళి పాఠశాల పిల్లలకు భోజనం పెట్టడం, తిథి భోజనం పెట్టడం. అదేవిధంగా ఖాళీ స్థలాలు స్కూళ్ళల్లో చాలా ఉంటే పిల్లలకు ఇటు SUPW సోషల్ యూస్ఫుల్ ప్రొడక్ట్ వర్క్ అంటాం కదా, అదే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ తీసుకొచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ SUPW. దానిలో భాగంగా కిచెన్ గార్డెన్ పెంచి పిల్లలకు మొక్కల పెరుగుదల, ఆ ఎక్స్పీరియన్స్తో పాటు సొంతంగా వాళ్ళే కూరగాయలు ఆకుకూరలు పండించుకునేటటువంటి అంశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ పిఎం పోషణని ప్రధానమంత్రి తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క పిఎం పోషణలో భాగంగా మిడ్ డే మీల్స్లో భాగంగా ఏం చేస్తాం సార్ అంటే 1 నుంచి 5 తరగతులు, అదేవిధంగా ఇక్కడ 6 నుంచి 8 అంటాం. మన దగ్గరనైతే 10th క్లాస్ వరకు కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి 10th క్లాస్ వరకు కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి అది చూద్దాం. మరి ఏం పెడతాం సార్ వీరికి అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏం పెడతాం వీళ్ళకు అంటే ఈ యొక్క 1 to 5th క్లాసు 6 to 8, 1 to 5th క్లాస్ వానికి రోజుకు 100 గ్రాముల బియ్యం, 6 నుంచి 8 లేదా 10th క్లాస్ వానికి రోజు 150 గ్రాముల రైస్. బాగా గుర్తుపెట్టుకోండి. వీనికి 20 గ్రాముల పప్పు, వీనికి 30 గ్రాముల పప్పు అంటే పప్పు దినుసులు, వీనికి రోజు 5 గ్రాముల ఆయిల్, వీనికి 7.5 గ్రాముల ఆయిల్ అందిస్తూ ఉంటాం. వీనికి రోజు 50 గ్రాముల కూరగాయలు వెజిటేబుల్స్, వీనికి 75 గ్రాముల కూరగాయలు రోజు భోజనంలో అందించాలి. ఇది ఈ యొక్క మెను ఇస్తా. ఏ రోజు ఏమందించాలి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక తీరుగా ఉంటుంది మెను. అది మీకు తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏపీలో జగనన్న గోరుముద్ద ఉండేది, మరి ఇక్కడ మిడ్ డే మీల్స్ ఉండేది. ఇప్పుడు గోరుముద్ద పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడంతోనే ఆ యొక్క ప్రోగ్రామ్ని పిఎం పోషణగానే పిలుస్తున్నాం. దాంట్లో ఏ రోజు ఏమందించాలి అనేటటువంటి మెను ఉంటుంది, ఆ మెను పాటించాలి. అయితే ఈ పిఎం పోషణలో భాగంగా ఏం చేస్తామంటే 0 నుంచి 25 మంది పిల్లలుంటే ఒక వంట మాస్టర్ని బల్లో నియమిస్తారు, వంట మనిషిని. 25 నుంచి 100 మంది పిల్లలుంటే 2 వంట వాళ్ళని నియమిస్తారు. ఈ వంట వాళ్ళకు ప్రజెంట్ తెలంగాణలో గౌరవ వేతనంగా ఒక వ్యక్తికి 3000 చొప్పున గౌరవ వేతనం అనేది అందిస్తూ ఉన్నారు, గౌరవ వేతనం. అయితే ఈ పిఎం పోషణ ఏం చెప్తాది అంటే మధ్యాహ్న భోజన ఏజెన్సీలను సాధ్యమైనంత వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక బృందాలకే అప్పచెప్పాలి అని చెప్పి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు పేర్కొంటారు. లేదా మిడ్ డే మీల్స్ ఏజెన్సీ ఉంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఆ తర్వాత మరి 100 మంది దాటుతుంటే ఆ తర్వాత ప్రతి 100 మందికి ఒక వంట మనిషి చొప్పున నియమిస్తూ వారికి రోజు వేడి వేడి మధ్యాహ్న భోజనం పిల్లవానికి అందిస్తూ ఉన్నాం. ఇది పిఎం పోషణ కార్యక్రమం అండి. అంటే ఒక పిఎం పోషణ ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ కార్యక్రమం కన్నా ముందు నేపథ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని అంశాలు డిస్కస్ చేశామండి. 25లో మద్రాస్ మున్సిపాలిటీ, 30లో పుదుచ్చేరి, 53లో ఉత్తరప్రదేశ్, 60లో తమిళనాడు, 82, 83లో ఆంధ్రప్రదేశ్, 95లో దేశవ్యాప్తంగా, 98లో పుదుచ్చేరి వండిన మధ్యాహ్న భోజనం, 2001 నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వండిన మధ్యాహ్న భోజనం, 2001 నవంబర్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, 2002 నుంచి దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనాన్ని వండిన మధ్యాహ్న భోజనం అందించడం, 1 నుంచి 8కు కేంద్ర రాష్ట్రాలు నిధులు ఇవ్వడం, 9, 10కి 8, 9 రాజశేఖర రెడ్డి సీఎంగా రెండోసారి ఎన్నికైన తర్వాత కార్యక్రమం 9th to 10th కూడా స్టార్ట్ చేయడం. ఆ తర్వాత 2018 మార్చి 8న
పోషణ అభియాన్ కార్యక్రమాన్ని తీసుకురావడం, ఆ కార్యక్రమం విజయవంతం కావడంతోనే 2001-2 విద్యా సంవత్సరంలో పిఎం పోషణ అనే కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం, రానున్న 5 సంవత్సరాల్లో పోషకాహార లోపం లేని భారతదేశాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో, శక్తి నిర్మాణ్ ఇండియాలో జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ నాలెడ్జ్ బిట్స్ వస్తాయి, లేదా 4 ప్రవచనాలు ఇస్తాడు. పిఎం పోషణకు సంబంధించి కింది వానిలో సరైన వాటిని గుర్తించండి. అంగన్వాడీ పాఠశాల పిల్లలకు పోషకాహారాన్ని అందించడం, యుక్త వయసులో ఉన్న బాలులకు పోషకాహారాన్ని అందించడం, పాఠశాల పిల్లలకు వేడి నాణ్యమైన భోజనం అందించడం, పాలిచ్చే తల్లకు పోషకాహారాన్ని అందించడము అంటాం. సరికానిది అన్నాడు. యుక్త వయసులో ఉన్న బాలురు కాదు, బాలికలకు మాత్రమే అందించినటువంటి విద్యా పథకంగా దీన్ని చూస్తూ ఉంటాం. ఇలా ఒక పిఐలో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేయాలి అంటే కేవలం ఏ టాపిక్ ఆ టాపిక్ చదువుతా అంటే అది అర్థం కాదండి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, భారతీయ విద్యా చరిత్ర క్రీస్తు పూర్వం నుండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వరకు ఒక సీక్వెన్సీ ఆర్డర్లో చదివితే ఈ అంశాలన్నీ వస్తాయండి. విద్యా రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితా రావడం, ICDS కార్యక్రమం ఎప్పుడు వచ్చింది, 86 జాతీయ విద్యా విధానం ఏం చెప్పింది, చార్లెస్ వుడ్ గ్రాంట్ అనే పదం రాగానే చార్లెస్ వుడ్ మనకు గుర్తొచ్చాడు. ఇలా అన్నిటిని సింకు చేసుకుంటా చదివితే, ఒక క్రమానుగతంగా ఒక సీక్వెన్సీ ఆర్డర్ ఫాలో అయితే అసలు చాలా సులభమైనటువంటి టాపికే విద్యా దృక్పథాలు. ఇది పెద్ద కఠినమైనది కాదు. ఆ ఫోబియో, ఆ భయం తొలగించండి. నాతో పాటు జర్నీ చేయండి. అసలు ఈ సబ్జెక్ట్లో మీకు భయం లేకుండా చేస్తా. రెగ్యులర్ క్లాస్ కావాలంటే మన యాప్లో ఏపీ అండ్ తెలంగాణకు సపరేట్ పిఐ క్లాస్ ఉంది. ఈ రోజే తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అక్కడ రికార్డ్ వీడియోలు ఉంటాయి, లైవ్ వీడియోస్ ఉంటాయి. నాతో పాటు జర్నీ చేయండి. తెలంగాణలో ఈసారి వదిలొద్దు ఎస్జిటి అద్భుతమైనటువంటి 9 days ప్లాన్ జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2 టెట్ వాళ్ళకు సోషల్ అండ్ సైన్స్ కూడా 60 days ప్లాన్ స్టార్ట్ కాబోతుంది. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు దాంట్లో జాయిన్ అయ్యి మాతో జర్నీ చేయండి. మిమ్మల్ని గమ్యం వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం 100% చేస్తూ ఉంటాం. మరి మరొక విద్యా పథకంతో, మరో వీడియోతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాము. మా ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.